ఒక ఆన్సరు మనం బట్టి బట్టి నేర్చుకుంటున్నామా, అర్థం చేసుకొని నేర్చుకుంటున్నామా అనేది ఎట్లా తెలుసుకోవాలి? మీరు ఎగ్జామ్ అనగానే బుక్ ఓపెన్ చేసి, క్వశ్చన్ చదివేసి, ఇంకా లైన్ బై లైన్ ఆన్సర్ నేర్చుకుంటూ ట్రై చేస్తున్నారనుకోండి, అది బట్టి పట్టడం కిందకే వస్తుంది. మనం ఏం చేస్తామంటే జనరల్గా ఒక ఆన్సర్లో ఫస్ట్ లైన్ నేర్చేసుకొని అది మైండ్లోకి వచ్చిందాకా రిపీట్ చేసి, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి మళ్ళీ అది వచ్చిందాక రిపీట్ చేసి, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ రెండు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ థర్డ్ లైన్కి వెళ్ళి ఫోర్త్ లైన్కి వెళ్ళి ఇలా రిపీట్ చేసి ఆ ఆన్సర్ రాగానే వచ్చేసిందని చెప్పేసి సెకండ్ ఆన్సర్కి వెళ్తాం. సెకండ్ ఆన్సర్ కూడా అదే పద్ధతిలో చేస్తాం, థర్డ్ ఆన్సర్ కూడా అదే పద్ధతిలో చేస్తాం. ఎప్పుడైతే మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ గుర్తుందా లేదా అని చెక్ చేయగానే ఫస్ట్ ఆన్సర్లో సగం పాయింట్లు పోతే అసలు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా అవుతాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం బట్టి పట్టడానికి మాత్రమే ట్రై చేస్తున్నాం. ఇలా బట్టి ట్రై చేయడం వల్ల, నేర్చుకోవడం వల్ల మన టైం వేస్ట్. ఎగ్జామ్లో గుర్తుకొస్తుందా అంటే సగం ఆన్సర్ గుర్తుకే రాదు, సగం ఆన్సర్ కన్ఫ్యూజన్లో ఉంటాము. సో అందుకే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది ఎందుకంటే ఈ బట్టి నేర్చుకోవడం వల్లనే ఫెయిల్ అవుతుంటారు. మరి ఈజీగా ఎలా నేర్చుకోవాలి, అర్థం చేసుకొని ఎలా నేర్చుకోవాలి అంటే నేను చెప్పిన సిస్టమ్ ఆఫ్ స్టడీని ఫాలో అయితే అదొక పద్ధతి. ఇంకా నెక్స్ట్ పద్ధతి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చదవండి, తర్వాతకి ఆన్సర్ మొత్తం చదవండి. క్వశ్చన్ ఏం అడిగినారు, ఆన్సర్ ఏం చెప్తుంది అని ఫస్ట్ మీకేం అర్థమైందో ఫస్ట్ అర్థం చేసుకోండి. తర్వాతకి అసలు సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేసినారని ఒకసారి మళ్ళీ ఆన్సర్ చదవండి. చదివి బుక్ క్లోజ్ చేసి మీకు అప్పుడు ఆన్సర్ ఎంత గుర్తుకొస్తుందని ఒకసారి రీకాల్ చేయండి. సో రీకాల్ చేసిన తర్వాతకి బుక్ ఓపెన్ చేసి మీరు ఎంత ఆన్సర్ గుర్తు తెచ్చుకోగలిగినారు, ఏ పాయింట్స్ మిస్ అయినారు అని చెక్ చేసుకొని ఆ పాయింట్స్ ఎందుకు మిస్ అయినాం, ఏ పాయింట్ తర్వాతకి ఈ పాయింట్ మిస్ అయినాం, ఎందుకు మిస్ అయినాం అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని ఇప్పుడు ఆ పాయింట్ను కూడా సరి చేసుకొని మళ్ళీ బుక్ మూసేయండి. బుక్ మూసేసి ఇప్పుడు కంప్లీట్గా నేర్చుకోండి. సో ఇలా చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. సో మీరు ప్రాపర్ విధానంలో నేర్చుకునే వాళ్ళు అవుతారు. అంటే అది అర్థం చేసుకుంటారు కదా, అది ప్రాపర్ విధానంలో నేర్చుకునే వాళ్ళు అవుతారు. సో అది ఎగ్జామ్లో గుర్తుకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా పాయింట్ మిస్ అయినారనుకో, ఇప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు అడిగిన క్వశ్చన్స్ అక్కడ గుర్తు తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. అది చేయండి. అంతేగాని బట్టి నేర్చుకోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. టైం నేర్చుకున్నాను ఒక ఫీలింగే కానీ ఎగ్జామ్లో మర్చిపోయి మార్క్స్ తక్కువ వచ్చి మాకు చదువు రాదని ఒక డిప్రెషన్లో ఉంటున్నారు. సో ఇది చేయకండి.